అంటే ఇండియాలో ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా ప్లేయర్లంటే పడిచొచ్చే మన దేశంలో చాలా మందికి స్టార్ ఆటగాళ్లే దేవుళ్ళు కూడా. సచిన్ లాంటి ఆటగాళ్ల కోసం తిండి తిప్పలు మానేసి ఉపవాసాలు చేసిన దేశం మనది. మ్యాచ్ చూస్తున్నప్పుడు మన కళ్ళంతా బ్యాట్స్మెన్ మీదే ఉంటాయి. సిక్స్ కొట్టాడా, బౌండరీ వెళ్ళిందా, వికెట్ పడిందా, మైండ్ ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అదే గ్రౌండ్ మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక్క క్షణం కూడా రిలాక్స్ అవ్వకుండా తమ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్లే ఎంపైర్లు. ఎంపైరింగ్ అంటే ఒత్తిడితో నిండిన జాబ్. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతోంది కదా, ఈ సీజన్లోనూ పలు ఎంపైరింగ్ ఎర్రర్స్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. ప్లేయర్ తప్పు చేస్తే ఫ్యాన్స్ కొద్దిసేపు తిట్టి మర్చిపోతాం, కానీ ఎంపైర్ తప్పు చేస్తే మాత్రం సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ట్రోల్స్ వర్షం కురుస్తుంది. అందుకే క్రికెట్లో ఎంపైరింగ్ అనేది కనిపించని ప్రెషర్ జాబ్ అంటారు. అయితే ఈ ఒత్తిడికి తగ్గట్టే ఇప్పుడు ఎంపైర్లకు వచ్చే డబ్బులు కూడా షాక్ కి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిన తర్వాత ఎంపైర్ల లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంపైర్ అంటే తెల్ల టోపీ పెట్టుకొని నిలబడి ఉండే వ్యక్తి అనుకునేవాళ్ళు. వాళ్ళపై సినిమాల్లో జోకులు కూడా వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎంపైర్లను కూడా క్రికెట్ ఫ్యాన్స్ హై ప్రొఫైల్ ప్రొఫెషనల్స్ గానే చూస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలైట్ ప్యానెల్ ఎంపైర్లకు భారీగా చెల్లిస్తోంది. ఒక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తే దాదాపు 4 లక్షల రూపాయలు వస్తాయి. వన్డే మ్యాచ్ కు 2.5 లక్షలు, T20 మ్యాచ్ కు 1,25,000 ఇస్తారు. ఇలా ఏడాదికి కొంతమంది ఎంపైర్లు 75 లక్షల నుంచి 1,75,00,000 వరకు సంపాదిస్తున్నారు. దీనికి అదనంగా ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్స్, ట్రావెల్స్ అలవెన్స్లు పేరున్నాయి. ఎంపైరింగ్ లో అసలు మొత్తం ఎన్ని కేటగిరీలు ఉంటాయో తెలుసా? ఇండియాలో బీసీసీఐ కూడా ఎంపైర్లను 4 గ్రూపులుగా విభజించింది. A+, A, B, C అని కేటగిరీలు ఉంటాయి. ఎవరు బాగా ఎంపైరింగ్ చేస్తే వాళ్లకు ప్రమోషన్ ఉంటుంది. మిస్టేక్స్ ఎక్కువగా చేస్తే కింద కేటగిరీకి కూడా పంపిస్తారు. ప్రస్తుతం A+A గ్రూప్ ఎంపైర్లకు రోజుకు 40,000 రూపాయలు ఇస్తున్నారు. BC గ్రూప్ ఎంపైర్లకు రోజుకు 30,000 రూపాయలు ఇస్తున్నాయి. దేశీయ టోర్నమెంట్లు మొత్తం కలిపి ఒక సీజన్లో 10 నుంచి 20 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. కానీ అసలు భారీ డబ్బు మాత్రం ఐపీఎల్లోనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్లో ఆన్ ఫీల్డ్ ఎంపైర్కు దాదాపు 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా మంది ఊహించని విషయం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్కే ఎక్కువ డబ్బు వస్తోంది. ఫోర్త్ ఎంపైర్కు కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు. సాధారణంగా ఒక ఎంపైర్ సీజన్ మొత్తం 15 మ్యాచ్ల వరకు ఎంపైరింగ్ చేస్తాడు. అంటే కేవలం 2 నెలల్లోనే దాదాపు 30 లక్షల రూపాయలు సంపాదిస్తాడనమాట. అందుకే ఇప్పుడు క్రికెట్లో అంపైర్ పని అంటే కేవలం వేళ్లెత్తి అవుట్ అని చూపించడం మాత్రమే కాదు, అది ఫుల్ టైం ప్రెషర్ జాబ్. ఒక్క బంతి కోసం కోట్ల మంది చూస్తూ ఉంటారు. డిఆర్ఎస్ ఉంటుంది, అల్ట్రా ఎడ్జ్ ఉంటుంది, స్లో మోషన్ రీప్లేలు ఉంటాయి. అయినా చివరికి మైదానంలో మొదటి నిర్ణయం మాత్రం అంపైర్దేనని అంతా గుర్తిస్తున్నారు.